హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న సినిమా లిస్ట్ ఏంటో చూద్దాం. సుజాల్ సీజన్ 2 ప్రజెంట్ ఇది వెబ్ సిరీస్ మనకి ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతుంది. సీజన్ 1 కూడా మనకి ప్రైమ్లోనే స్ట్రీమింగ్ చేశారు. అదేవిధంగా సీజన్ 2 కూడా మనకి ఇప్పుడు ప్రైమ్లోనే స్ట్రీమింగ్ జరుపుతూ ఉన్నారు. బ్లాక్ బస్టర్ సినిమా అయిన సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ గారు మెయిన్గా యాక్ట్ చేసి హిట్ ఇచ్చిన ఈ సినిమాని G5 వాళ్ళు నిన్న మనకి టెలివిజన్లో ప్రైమరీ చేశారనమాట. ప్రజెంట్ ఇప్పుడు G5లో స్ట్రీమింగ్ అనేది జరుగుతూ ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఎవరైనా చూడాలనుకుంటే G5లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి పట్టుదల. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. త్రిష గారు, అజిత్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని మార్చి 3వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. కానిస్టేబుల్ కనకం ఈ సినిమాని ఈటీవీ విన్ వాళ్ళు త్వరలోనే తీసుకురాబోతున్నారు అనమాట. కమింగ్ సూన్ పోస్ట్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎమర్జెన్సీ నెట్ఫ్లిక్స్లో మార్చి 14వ తేదీ నుండి ఈ ఎమర్జెన్సీ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా అఫీషియల్గా న్యూస్ కూడా కన్ఫర్మ్ చేశారు. మనకి టీజర్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. నాగ చైతన్య గారు మెయిన్గా యాక్ట్ చేసిన సినిమా తండేల్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. థియేటర్లో రిలీజ్ అయ్యి సినిమా ఎంత సక్సెస్ అయిందో మనందరికీ కూడా తెలిసిందే. మార్చి 7వ తేదీ నుండి అఫీషియల్గా తండేల్ మూవీ నెట్ఫ్లిక్స్లోకి స్ట్రీమింగ్లో అయితే రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి లైలా. ఈ సినిమాలో విశ్వక్సేన్ గారు మెయిన్గా యాక్ట్ చేయడమే జరిగిందనమాట. సినిమా అయితే చాలా నెగిటివిటీనే తట్టుకోగలిగిందనమాట. సో కలెక్షన్లో చూస్తే మరీ ఘోరాది ఘోరంగా అయితే ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. సో ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న ఈ సినిమాని మార్చి 7వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. లిస్ట్లో లాస్ట్ సినిమా మనకి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ సినిమా మంచి కామెడీగా మంచి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచిందనమాట. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు.